హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త రుచితో మీ ముందుకు వచ్చేసాను. సండే స్పెషల్ అండి, చికెన్ గ్రేవీ కర్రీ, సెమీ గ్రేవీ అన్నమాట. మనం రసంలో పప్పులో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చికెన్ చాలా బాగుంటుందండి. చికెన్ అంటే అందరికీ ఫేవరెట్ డిష్ కదండి. చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఈ సండే స్పెషల్ మన చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అండి. చూసేద్దాం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో మనం వాచ్ చేసేద్దాం. చూసారా, ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ హాఫ్ కేజీ చికెన్ నేను వెనిగర్ అండ్ సాల్ట్ పసుపుతో క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనము ఆ విధంగా పెట్టుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని పాన్లో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక 2 మీడియం ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని జస్ట్ ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ ఆనియన్లో ఉన్న పచ్చి అంతా పోయేంతలాగా జస్ట్ మనం ఇలా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు మనం కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని జస్ట్ మనం కరివేపాకు అప్పటికప్పుడు తుంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలాగే మనం జస్ట్ ఇట్లా వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ప్రక్కన పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. చిన్న మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను. వాటిని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఆయిల్లోనే వేగేలాగా జస్ట్ ఇట్లా వేయించుకోవాలి. ఇది ఆయిల్లోనే కుక్ అయిపోతుందండి. రాక్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. మనకి సరిపడినంత రాక్ సాల్ట్ వేసేసుకొని అలాగే టర్మరిక్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. వీటన్నిటిని వేసుకొని జస్ట్ మరలా వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఇట్లా బాగా అయితే చికెన్ అనేది చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మూత పెట్టేసుకుందామండి. 10 to 15 minutes మనం కుక్ కానిద్దాము. ఈ విధంగా సిమ్లో కుక్ అయితే అన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయి. కొంచెం గ్రేవీ కొరకు 2 టమాటోస్ని ప్యూరీ చేస్తున్నానండి. నేను ఇలా ఆ ప్యూరీని యాడ్ చేసుకున్నాను. సరే ఫ్రెండ్స్, ఇట్లా గ్రేవీ లాగా అవుతుంది అనమాట. మనకి ఇట్లా 2 టమాటోస్ ప్యూరీని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం సెమీ గ్రేవీ అనేది వస్తుంది. అలాగే మనం మూత పెట్టేసుకున్నాము. ఇంకా కొంచెం కలుపుతాం. ఇట్లా ఆయిల్ అంతా జస్ట్ ఇట్లా పైకి వచ్చే వరకు, అంటే చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది. పైకి వచ్చేంతవరకు చూద్దాం. అట్లా కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. కారం కూడా వేసుకొని నిలబెట్టుకుందాము. సరే ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేంతలాగా మనం ఈ చికెన్ని కుక్ కానివ్వాలి. అంటే ఈ చికెన్ అనేది అంటే కారం అవన్నీ పీసెస్కి పట్టి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, కాస్త డ్రై కోకోనట్ పౌడర్ని నేను యాడ్ చేశానండి. తురుముకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ మనం ఈ మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు తిప్పుకోవాలి. కాస్తంత చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని మనం తిప్పుకోవాలి. అట్లనే కొరియందర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఒక చిటికెడు వేసుకోవాలి. అన్నిటిని వేసుకొని మనం తిప్పుకోవాలి. అన్నీ వేయడం వల్ల మసాలా అనేది టేస్ట్ బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. కర్రీ అంతా దగ్గరికి రావాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ మెథడ్ అండి. చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మనం జస్ట్ ఇట్లా పప్పు చారు అట్లనే రసం చక్కగా సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సండే క్విక్గా మనకి చాలా బిజీగా ఉంటాం కదండి. సో త్వరగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.